పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. మరి ఈ సత్యాన్ని ఆచరించాలంటే ఏం చేయాలి, సత్యాన్ని ఆచరిస్తే ఏమవుతాం అంటే బుద్ధుడిగా ఎదుగుతాము అని తెలుసుకున్నాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో బుద్ధత్వానికి బుద్ధుడిగా ఎదగడానికి కావాల్సిన విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం. నేటి సత్యదర్శనంలో బుద్ధ సూక్తులు. అసలు సాధకులు బుద్ధులుగా ఎదగాలంటే బుద్ధులుగా ఎదగాలని తెలుసుకున్నాము. ఎలా తెలుస్తుంది అంటే ఈనాటి ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకుంటాం. బుద్ధ సూక్తులు అనేటువంటి జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీకాంత్ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీకాంత్ గారు. నమస్తే సార్. వెల్కమ్ టు సత్యదర్శనం. సార్, ఇప్పుడు 3 రోజుల కిందే మనం బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ ఎన్నో చోట్ల జరుపుకున్నాము. మరి పిఎస్ఎస్ఎం ఎక్కువగా ఏంటి అంటే బుద్ధుడు గురించి, జీసస్ క్రైస్ట్ గురించి, ఇంకా ఎంతోమంది యోగీశ్వర్ల గురించి ప్రస్తావిస్తూ ఉంటుంది. మరి పౌర్ణమి, బుద్ధుడు పుట్టినరోజు, మరి ప్రకృతిలో ఎంతో అద్భుతంగా ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాము. బుద్ధుడి బోధనలు ఏమయ్యాయి అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మార్పు తీసుకొచ్చాయి, ఎంతో మందిని ప్రభావితం చేశాయి. ఇందాక మీరు అన్నట్లు ఎవరు బుద్ధులు అంటే బుద్ధి ఉన్న వాళ్ళే బుద్ధులు. ఇప్పుడు ఒక ప్రోగ్రాం జరుగుతుంది, ఈ ప్రోగ్రాంలో ఒక సెల్ ఫోన్ మోగిస్తే ఏమంటాము అంటే బుద్ధి లేదా అంటాం. అలా మనలో బుద్ధి ఉంటే మనం చేసే పనులు ఒక విధంగా ఉంటాయి, బుద్ధి లేకపోతే ఏమవుతాయి అంటే మనం చేసే పనులు ఒక విధంగా ఉంటాయి. ఇప్పుడు ఈ పిఎంసి స్థాపించడానికైనా ఎన్నో ప్రాజెక్ట్స్ పత్రికకు పెట్టడానికి కారణం ఏంటంటే అందరినీ కూడా బుద్ధులుగా తయారు చేయడం కోసమే. ఒక బుద్ధి ఉన్నవాడు ఏం చేయాలి అంటే అందరినీ బుద్ధులుగా తయారు చేయాలి. ఎవరు బుద్ధుడు అంటే బుద్ధి ఉన్నవాడే బుద్ధుడు. బుద్ధుడు ఒక్కడే బుద్ధుడు కాదు. మరి బుద్ధి ఉన్న వాళ్ళందరినీ కూడా ఏమంటాము అంటే బుద్ధులు అంటాము. మరి ఆ బుద్ధుడు మనకేంటి అంటే ఎన్నో సూక్తులు బోధించాడు. అందులో మనం ఏంటంటే కొన్నిటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ఏంటంటే ఈ మార్గంలోకి వచ్చాక కూడా ఈ మార్గంలో మనం నిలబడాలి అంటే ఏంటి అంటే కంటిన్యూవేషన్ అనేది ఉండాలి. అంటే ప్రతి రోజు క్రమం తప్పకుండా శ్రద్ధ చూపించాలి, పట్టుదల ఉండాలి. మరి ఇందులో కృషి అనేది చేస్తూ ఉండాలి. దీని గురించి కృష్ణుడు చెప్తాడు, మనుష్యానాం సహస్రేషు ఖచ్చితాతపి సిద్ధయే యతతామపి సిద్ధానం కచ్చిన్ వేతి తత్వతః. ఏదో వేల కొద్ది మనుషుల్లో ఏంటి అంటే కొంతమంది నా గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కొంతమంది నా గురించి తెలుసుకునే ప్రయత్నం చేశా కూడా చివరికి ఏ కొద్ది మంది మాత్రమే నిలబడతారు. మరి నేను కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే ఎంతో గొప్ప మార్గంలోకి వచ్చారు, ఎంతో అద్భుతంగా పిఎంసి వింటున్నారు, కొంత మార్పు వైపు మీరు అడుగులు వేస్తున్నారు. వేశాక మళ్ళీ ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల మళ్ళీ వెనుకడుగు వేయొద్దు. ఈ మార్గంలో మనం ఏం చేయాలి అంటే ఇంకా ఇంకా ఎదగడం కోసం ప్రయత్నం చేయాలి. అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఇంకా రీసెర్చ్ అనేది చేస్తూ ఉండాలి. మరి ఈ మార్గంలో మనం ఎదగాలి అంటే బుద్ధుడు చెప్పిన కొన్ని సూక్తుల్లో కొన్ని విషయాలు మనం చెప్పుకుందాము. మరి బుద్ధుడు ఏం చెప్తున్నాడు అంటే మొట్టమొదలు ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ. ఇప్పుడు నోరుంది కదా అని వడ మాట్లాడకూడదు. ఇంకా చెప్పాలి అంటే భారతదేశానికి ఉపరాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏం చేశారు అంటే ఒక సందర్భంలో రమణ మహర్షి గారిని కలిశారు. రమణ మహర్షిని కలిసి రమణ మహర్షి దగ్గర ఏ విధంగా ఉన్నాడు అంటే మౌనంగా ఉన్నాడు. ఎందుకు అంటే రమణ మహర్షి దగ్గర ఆత్మజ్ఞానం ఉంది, సర్వేపల్లి రాధాకృష్ణ గారి దగ్గర ప్రాపంచిక జ్ఞానం ఉంది. అలాంటి జ్ఞానవంతుల దగ్గర ఏమీ మాట్లాడకూడదు. వాళ్ళ దగ్గర మనం ఏం చేయాలి అంటే మౌనంగా ఉండడమే చాలా ఉత్తమం. ఇప్పుడు చూస్తే ఏంటి అంటే నోటికి లాక్ ఉంది, చెవులకి లాక్ లేదు. నోటికి ఎందుకు లాక్ ఉంది, చెవులకి ఎందుకు లాక్ లేదు అంటే
ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి. దీని గురించి పత్రిగారు చెప్తారు. ఏం చెప్తారు అంటే, నువ్వు మాట్లాడే మాట ప్రతిదీ ఏంటి అంటే అది నీకైనా ఉపయోగపడాలి, లేదు అంటే ఇతరులకైనా ఉపయోగపడాలి. నువ్వు మాట్లాడే మాట నీకు ఉపయోగం లేదు, ఇతరులకి ఉపయోగం లేదు అంటే పొరపాటున కూడా అటువంటి మాటలు మాట్లాడకూడదు. నేను కూడా ఈ ధ్యానంలోకి వచ్చిన కొత్తలో ఎంతో చదివాను, ఎంతో కష్టపడి మా అమ్మ నాన్న చదివించారు. నాకెందుకో దీనిపైన ఆసక్తి ఉండి నేను ఇందులోకి వచ్చాను. ఇందులోకి వచ్చి మా ఫ్రెండ్స్తో కలిసి ఉన్నప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే ఎప్పుడు కూడా మౌనంగా ఉండేవాడిని. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను అనేవాళ్ళు, ఏంట్రా నువ్వు ఎప్పుడు మోగోళ్ళలాగా ఏం మాట్లాడకుండా అలాగే ఉంటావు అని చెప్పి అందరూ అంటూ ఉంటే నాకు కొంచెం బాధేసేది. నేనేమి ఎందుకు మాట్లాడట్లేదు, నేనేమి ఎందుకు అలా మౌనంగా ఉన్నాను. ఈ విషయం తెలుసుకోవడం కోసం నేను తటవర్తి రాఘవ్ గారిని అడిగాను, సార్ ఏం సార్ నా ఫ్రెండ్స్ అందరూ ఇలా మాట్లాడుతున్నారు సార్, నాకు కొంచెం బాధేస్తుంది అని చెప్పాను. అంటే అప్పుడు తటవర్తి గారు అన్నారు, ఒక యాపిల్ ఇస్తాను ఏం చేస్తావయ్యా అన్నాడు. తింటాను సార్ అన్నాడు. ఇంకొకటి ఇస్తే ఏం చేస్తావయ్యా అన్నాడు. తింటాను సార్ అన్నాడు. ఇంకొకటి ఇస్తే అన్నాడు. తింటాను సార్ అన్నాడు. ఇంకొకటి ఇస్తే అంటే విరక్తి వస్తుంది సార్, విసుగు వస్తుంది సార్ అని చెప్పాను. అప్పుడు తటవర్తి గారు అన్నారు, నువ్వు కూడా అంతేనయ్యా, గతంలోనే మాట్లాడి విసిగిపోయి ఇప్పుడు మాట్లాడకుండా ఉండడం అనేది అలవాటు చేసుకుంటున్నావు. ఇది బుద్ధత్వ స్థితికి ఎదగడం కోసంలో ఒకానొక మెట్టు. అలా ఎన్నో స్టేజీలు దాటితే చిట్ట చివరికి ఏంటి అంటే బుద్ధత్వ స్థితి అనేది వస్తుంది. నిజంగా ఒక మాట నా జీవితంలో ఎంతో ఉత్సాహపరిచే విధంగా నన్ను తయారు చేసింది. అలా ఏంటి అంటే మనం ఎప్పుడైతే మౌనంగా ఉంటామో అప్పుడు ఏం చేస్తాము అంటే ఎన్నో విషయాలని గ్రహించగలుగుతాం. మనలో ఉన్న శక్తుల్ని మనం ఏం చేయకూడదు అంటే దుర్వినియోగం అనేది చేయకూడదు. మనం కనుక వాటిని సద్వినియోగం కనుక చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది అంటే మనం ఎన్నో శక్తులు, ఎన్నో సిద్ధులు పొందుతాము. అది కూడా దేనికోసము అంటే బుద్ధి సంపాదించడం కోసం మనం దృష్టి పెట్టాలి. మనం ఎంత మౌనంగా ఉంటే ఏమవుతుంది అంటే అన్ని విషయాల్ని మనం గ్రహించగలం. మరి మెహర్ బాబా తీసుకున్న, రమణ మహర్షి తీసుకున్న, పత్రిగారు తీసుకున్న, వాళ్ళ జీవితంలో ఏం చేశారు అంటే ఎంతో కాలం మౌనంలో ఉన్నారు. ఇంకా ఏం చెప్పారు అంటే మెహర్ బాబా, ద రియల్ థింగ్స్ దట్ ఆర్ గివెన్ ఇన్ ఓన్లీ సైలెన్స్. మరి ఆ నిశ్శబ్దంలో మనం ఎప్పుడైతే ఉంటామో ఏమవుతుంది అంటే నీ శబ్దం బయటికి వస్తుంది. శబ్దంలో మనం ఏమీ తెలుసుకోలేము. నిశ్శబ్దంలో ఏమవుతుంది అంటే మన అంతర్వాణి అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. ఆ అంతరాత్మ ఏం చేస్తుంది అంటే మనకి సందేశాల్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఎంత తక్కువ మాట్లాడితే ఏమవుతుంది అంటే మనకి అంత విలువ అనేది ఉంటుంది. బుద్ధ సూక్తిలో ఫస్ట్ సూక్తి మౌనంగా ఉండడం. అది అంటే బుద్ధుడు అవ్వడానికి మౌనాన్ని పాటించాలి. బుద్ధుడు అయ్యామా లేదా ఎంతవరకు అయ్యామో తెలుసుకోవాలన్నా మౌనం మనం ఎంతవరకు ఉంటున్నాం, ఎక్కడ అనవసరంగా ఉన్నాం అనేది తెలుసుకుంటే సరిపోతుంది. అది వండర్ఫుల్. నెక్స్ట్ ఇక్కడ ఇంకా చెప్పాలంటే సార్ దీని గురించే చాలామంది ఎంతో ధ్యానం చేస్తున్నారు, శక్తి సంపాదిస్తున్నారు. ఆ ధ్యానం చేసి సంపాదించిన శక్తి అంతా ఏమవుతుంది అంటే అనవసరమైన మాటల ద్వారా ఆ శక్తిని కోల్పోతున్నారు. ఇంకా ఏమంటారు అంటే పత్రిగారు, నువ్వు మాట్లాడేది ఎలా ఉండాలి అంటే 1000 మాటలు మాట్లాడితే అవ్వగలిగే పని ఒక్క మాటతో అయిపోగలగాలి. ఆకలేసినంతే తినాలి, అవసరమైనంతే మాట్లాడాలి. పనికి రాని మాట ప్రజల్ప రాహిత్యము అంటే పనికి రాని మాట ఒక్కటి కూడా మన లోపల నుంచి రాకూడదు. మరి నువ్వు ఆధ్యాత్మికవేత్తవా, మతోన్మాదివా అనేది నీ మాటల ద్వారానే తెలుస్తుంది. ఒక లిట్మస్ పేపర్ పెడితే అది ఆల్కలీనా అనేది ఏ విధంగా తెలుస్తుంది? నీ మాటల్ని బట్టే నీ జ్ఞాన పరిధి అనేది తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడు నోరు విప్పాలి, ఎప్పుడు నోరు విప్పకూడదు, ఎంత మాట్లాడాలి అనేది కూడా
మనకు తెలియాలి. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి అంటే నీ బుద్ధి స్థితి పెరిగినప్పుడు, నీ అవగాహన స్థాయి పెరిగినప్పుడు, మరి నీ సాధన చేసి శక్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు అనేది మనకే అర్థమవుతూ ఉంటుంది. వండర్ఫుల్. నెక్స్ట్ రెండవ సూక్తి. ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత మనశ్శాంతి ఉంటుంది. ఇక్కడ మనం ఏంటంటే కొన్ని అనుభవాలు పొందడానికి, కొన్ని పాఠాలు పొందడానికి ఏంటి అంటే ఈ కులంలో, ఈ ప్రాంతంలో, ఈ మతంలో పలానా భార్యగా, పలానా భర్తగా, చదువుకున్నవాడిగా, చదువు లేనివాడిగా మనం జన్మ తీసుకుంటాము. అవన్నీ కూడా ఏంటి అంటే మనకి ఆ అనుభవాలు, పాఠాలు నేర్పుకోవడం కోసం. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారు అంటే పిల్లలపైన విపరీతమైన ప్రేమ చూపిస్తారు. వాళ్ళకి ఎన్నో మొదట్లో చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ బాగోగుల్ని చూసుకుంటారు. వీళ్ళ వయసు పెరిగాక, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక ఏం చేస్తారు అంటే ఆ పిల్లలు తల్లిదండ్రుల్ని బయటికి పంపిస్తారు. ఇప్పుడు చూడండి ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది. ఇంత ప్రేమగా మేము చూసుకున్నామే వీడిని, వీడు ఇప్పుడు ఏం చేశాడు అంటే మమ్మల్ని బయటికి పంపించేశాడు. ఇక్కడ ప్రతి దానికి ఏంటి అంటే కనిపించే కారణం ఉంటుంది, కనిపించని కారణం ఉంటుంది. చివరిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరిపైన ఎక్కువగా ప్రేమ చూపించకూడదు. ఎవరి దగ్గర అతి ప్రేమ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఈ మధ్య ఒక సన్నివేశం నేను విన్నాను. ఏంటంటే ఒక ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే ఒక అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉంటాడు, ఇంకొక అబ్బాయి లండన్లో ఉంటాడు, మా అమ్మాయి అమెరికాలో ఉంటుంది, మరి నువ్వెక్కడ ఉంటావు అంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటాను. మరి పిల్లల గురించి అంత గొప్పగా చెప్పాడు, కానీ ఈయన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండాల్సిన పరిస్థితి వీళ్ళకి వచ్చింది. మరి మనం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకోవడం అనేది వాళ్ళ బాధ్యత వాళ్ళ పైన నెరవేర్చుకోవాలి అంతే తప్ప వాళ్ళ పైన అతి ప్రేమ అనేది పనికి రాదు. వాళ్ళు ఉన్నా ఉండగలగాలి, వాళ్ళు లేకపోయినా ఉండగలగాలి, వాళ్ళు పట్టించుకున్నా మనం ఉండగలగాలి, వాళ్ళు పట్టించుకోకపోయినా. మరి మనము మన జన్మ ప్రణాళిక పైన, మన లక్ష్యం పైన మనం దృష్టి పెట్టడం అనేది నేర్చుకోవాలి. అలా మనం ఏంటి అంటే ఎంత తక్కువగా ప్రేమిస్తే ఏమవుతుంది అంటే మనకి అంత మనశ్శాంతి అనేది వస్తుంది. మనం పుట్టింది వాళ్ళ కోసం కాదు, వాళ్ళ పుట్టింది మన కోసం కాదు. ఏ గూటి పక్షులు ఏమవుతాయి అంటే ఆ గూటికి చేరుతాయి. మరి ప్రతి ఒక్కరము ఈ భూమిపైకి వచ్చింది దేనికోసము అంటే ఆత్మపరంగా ఎదగడం కోసమే. ఇంకా చెప్తారు పత్రిగారు, అడ్డాలలో ఉన్నప్పుడు మీ పిల్లలు కానీ గడ్డాలు వచ్చాక మీ పిల్లలు కాదు. చిన్న వయసులో ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు అంటే తల్లిదండ్రులు చెప్పే ప్రతిదీ వింటూ ఉంటారు. వయసు పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే మనం చెప్పే వాటికి ప్రాధాన్యత ఇవ్వరు. వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకా తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒక అబ్బాయి ఉన్నాడు వాళ్ళకి. ఆ అబ్బాయి ఎంతవరకు అబ్బాయి అంటే వాడికి పెళ్ళి కానంత వరకు వాళ్ళిద్దరికీ కొడుకు. పెళ్ళి అయ్యాక ఏమవుతాడు అంటే ఆయన భార్యకి భర్త అవుతాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు అంటే భార్య భర్తలు, వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. మరి మనం కూడా తెలుసుకోవాల్సింది అంటే వాళ్ళు మనం చెప్పినట్లు వినాలని కాదు, వాళ్ళిద్దరూ కలిసి ఉండడం కోసం వాళ్ళు పెళ్లి చేస్తారు. కాబట్టి వాళ్ళ నిర్ణయాలు అనేది వాళ్ళకు వదిలేయాలనేది మనం తెలుసుకోవాలి. అతి ప్రేమ చూపించినప్పుడే అది వికటిస్తుంది. తల్లిదండ్రులను చూసుకొని పిల్లలందరూ నీ తప్పు పట్టడానికి లేదు. మనం సార్ ప్రేమ ఎంత చూపించాలో అంత చూపాలి. అత్యంత ప్రేమ చూపించినప్పుడు మళ్ళీ లాస్ట్కి అక్కడికే అవుతుంది. సార్ నేను ఇందాక చెప్పినట్టు ప్రతిదానికి కనిపించే కారణం ఉంటుంది, కనిపించని కారణం ఉంటుంది. మనకు ఇది అర్థం అవ్వాలి అంటే సార్ నేను ఒక చిన్న కథ చెప్తాను. ఒక తాటి చెట్టు ఉంటుంది. ఒక తాటి చెట్టుకు ఎన్నో తాటి గెలలు ఉంటాయి. ఆ తాటి గెలల పైన ఎన్నో కాకులు వచ్చి వాలాయి. ఎన్నో కాకులు వచ్చి ఆ తాటి గెలల పైన వాలితే
అందులో ఒక గెల ఏమైంది అంటే పండింది. ఏ గెలపై పండిందో ఆ గెలపైన వచ్చి కాకి వాలితే ఏమైంది అంటే ఆ తాటి గెల అనేది కింద పడింది. ఇక్కడ చూస్తే కనిపించే కారణం ఏం కనపడుతుంది అంటే ఆ తాటి చెట్టు పైన కాకులు వచ్చి వాలడం గెలల పైన. నిజంగా అది కనిపించే కారణమైతే కాకి వచ్చి ఆ గెలల పైన వాలితే అన్ని గెలలు పడాలి. కానీ అన్నీ పడ్డాయా అంటే అన్నీ పడలేదు. ఏమైంది అంటే ఒక్కటి మాత్రమే పడింది. ఎందుకు అంటే అది పండింది. ఇక్కడ మనకేమవుతుంది అంటే కనిపించే కారణం అది కాకి వాలడం లాగా కనిపిస్తుంది. కానీ కనిపించని కారణం ఏంటి అంటే అది పండడం. అలా మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రతి దానికి ఏంటి అంటే ఒక కనిపించే కారణం ఉంటుంది, అలాగే కనిపించని కారణం కూడా ఉంటుంది. నేను కూడా మొట్టమొదలు ధ్యాన ప్రచారం అని చెప్పి దీంట్లో తిరుగుతున్నాను. మా నాన్న నన్ను ఎంతో ఇబ్బంది పెట్టాడు. ఇలా తిరుగుతూ ఉంటే ఏంటి నీ పరిస్థితి అని చెప్పి నన్ను ఎడాపెడా తిట్టడం మొదలుపెట్టాడు. నేనేం చేశానంటే అప్పుడొకసారి ఇప్పుడొకసారి సీనియర్ మాస్టర్లని మా ఇంటికి కూడా తీసుకొని రావడం జరిగింది. మా ఇంటికి కూడా తీసుకొస్తే ఆ వచ్చిన సీనియర్ మాస్టర్లు ఏం చేశారు అంటే మా నాన్నతో పాటు నన్ను కూడా తిట్టడం మొదలుపెట్టారు. మా నాన్నతో పాటు నన్ను కూడా తిట్టడం మొదలు పెడితే నేను అనుకున్నాను అనవసరంగా వీళ్ళని తీసుకొచ్చాను, వీళ్ళని తీసుకురావడం వల్ల మా నాన్న నా మీద ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు అని నాకు అనిపించింది. నేనేం చేశాను అంటే కొద్ది రోజుల తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత దీంట్లోకి వచ్చాక తటవర్తి వీర రాఘవరావు గారిని మా ఇంటికి తీసుకొచ్చాను. నాకు ఒక యాంగ్జైటీ, ఒక ఆతృత, ఈయన ఏం చెప్తాడా మా నాన్నకి, ఈయన ఎలా మాట్లాడతాడా, బుద్ధి ఉన్నవాళ్ళు మాట్లాడే మాటలకి బుద్ధి లేని వాళ్ళు మాట్లాడే మాటలకి ఎంతో తేడా ఉంటుంది. మా నాన్న ఎప్పట్లాగే ఏంటి అంటే సార్ నా కొడుకు ఎన్నో లక్షలు పెట్టి నేను చదివిస్తూ ఉంటే ధ్యాన ప్రచారం అని చెప్పి ఊర్లు పట్టుకొని తిరుగుతున్నాడు. అప్పుడు తటవర్తి గారు అన్నారు, మీ అబ్బాయి వయసు ఎంత? అప్పుడు నా వయసు 22 సంవత్సరాలు. మీ అబ్బాయి ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాడు? 2 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాడు. మరి మీ అబ్బాయి 20 సంవత్సరాలు మీరు చెప్పినట్టే విన్నాడా? మా అబ్బాయి ఎంతో మంచివాడు సార్. స్కూల్లో కానీ కాలేజీలో కానీ హాస్టల్స్లో కానీ టీచర్స్ దగ్గర వార్డెన్స్ దగ్గర చాలా మంచి పేరుంది, మా ఇంట్లో కూడా చాలా చెప్పినట్లు వింటాడు అని చెప్పి నా గురించి గొప్పగానే చెప్పాడు. చెప్పిన తర్వాత తటవర్తి గారు అన్నారు, 20 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న నువ్వు చెప్తేనే వినకపోతే 2 సంవత్సరాల నుంచి పరిచయం అయినా నేను చెబితే వాడేం వింటాడు. అప్పుడు మా నాన్న చాలా ఆశ్చర్యపోయాడు. సార్ నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు, నా నోట్లో నుంచి మాట రావట్లేదు. అప్పుడు తటవర్తి గారు అన్నారు, ఉండమంటావా వెళ్ళిపోమంటావా? సార్ ఉండండి సార్, టిఫిన్ చేయండి అని దగ్గరుండి మా నాన్నే టిఫిన్ పెట్టించి తటవర్తి గారిని పంపించారు. పంపించినప్పుడు తటవర్తి గారితో నేను కూడా వెళ్ళడం జరిగింది. అలాగే మహబూబ్ నగర్ జిల్లా, పాత మహబూబ్ నగర్ జిల్లా మాస్టర్లు కూడా కొంతమంది ఉన్నారు. అప్పుడు వాళ్ళు అడిగారు తటవర్తి గారిని, వాళ్ళ నాన్న అంతలా అడుగుతూ ఉంటే మీరెందుకు వాళ్ళ నాన్నకి సమాధానం చెప్పలేదు? అప్పుడు తటవర్తి గారు అన్నారు, పిరమిడ్ మాస్టర్లు రాముణ్ణి కాదు ఆదర్శంగా తీసుకోవాల్సింది, భక్త ప్రహ్లాదుడిని ఆదర్శంగా తీసుకోవాలి. రాముడు పితృవాక్కు పరిపాలకుడు, మరి భక్త ప్రహ్లాదుడు సత్యవాక్కు పరిపాలకులు. మరి పిరమిడ్ మాస్టర్లు అంతా కూడా భక్త ప్రహ్లాదుడిని ఆదర్శంగా తీసుకురావాలి. మరి పిరమిడ్ మాస్టర్లు అంతా కూడా సత్యవాక్కు పరిపాలకులు. మరి ఈ సత్యం ప్రారంభంలో ఎంతో కఠినంగా ఉన్నా, నా వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో విమర్శలు పడ్డా, మెల్లిమెల్లిగా ఈ సత్యం ఎంతో కఠినమైనది, శక్తివంతమైంది అని చెప్పి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది గుర్తుపట్టి మొదట్లో విమర్శించిన వాళ్ళంతా కూడా నాకు అనుకూలంగా తయారు కావడం అనేది జరిగింది. మా వాడేమి తప్పుడు పని చేయట్లేదు, 10 మందికి లాభం కలిగించే పని చేస్తున్నాడు, కాబట్టి మా వాడిని ఏమి అనకూడదు అనేది కూడా మెల్లిమెల్లిగా మా ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకోవడం అనేది వండర్ఫుల్. అత్యంత ప్రేమ చూపించడం ఏమవుతుంది, అంతరార్థం ఒక కారణం ఉంటుందని అద్భుతంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం. మన గౌరవం పెరగాలి అంటే మనం ఎంతవరకు అవసరమో అంతవరకే కలిసి ఉండాలి.
అవసరం లేకపోయినా కలిసి ఉంటే ఏమవుతుంది అంటే మన గౌరవం అనేది అందరితో అన్ని వేళలా అతుక్కొని ఆ, ఇప్పుడు ఏమైతుందంటే మనం గమనించింది మాట్లాడుకుందాం. సార్ బయట బంధువులందరిని వదిలేసినాం, ఫ్రెండ్స్ అందరిని వదిలేసినాం. సార్ ఇక పిరమిడ్ మాస్టర్లను పట్టుకొని వీర భజన జరుగుతుంది. సార్ పిరమిడ్ మాస్టర్లు లేకపోతే, వాళ్ళతో మాట్లాడకపోతే, సార్ వాళ్ళని చూడకపోతే, వాళ్ళని కలవకపోతే, వాళ్ళ జీవితాలు తెలుసుకోకపోతే సార్ రోజు గడవని రోజు వచ్చింది. ఇక్కడ అతి అయిపోయిందేమో కదా సార్ కొంత నేను గమనించిన. ఎంతవరకు అవసరమో అంతవరకు. ఆధ్యాత్మిక స్నేహితులతో కూడా ఎంత అవసరమో అంతే. అది బుద్ధత్వం. అది సార్. వావ్. ఇప్పుడు ఇంకా ఏం చెప్పవచ్చు అంటే కలిసి ఉండి విడిపోవడం కన్నా విడిపోయి కలిసి ఉండడం అనేది చాలా చాలా గౌరవము అని చెప్పొచ్చు. మనం అస్తమానం కనపడుతూ ఉన్నా ఏమవుతుంది అంటే వాళ్ళు కూడా ఉన్న మన గౌరవం అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఎంతవరకు కలిసి ఉండి పని చేయగలిగితే అంతవరకు. ఏదో చనువు ఇచ్చాడు కదా, అవకాశం ఉంది కదా అని అస్తమానం పని లేకున్నా మనం పోతూ ఉంటే ఏమవుతుంది అంటే మన గౌరవం అనేది తగ్గిపోతుంది. మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ గౌరవాన్ని పెంచి మన గౌరవాన్ని పెంచుకోవాలి. అది ఆ ఎదుటి వాళ్ళ గౌరవాన్ని పెంచి మన గౌరవం పెంచుకోవాలి అంటే వాళ్ళ దగ్గర ఎంతవరకు కలిసి ఉండాలో అంతవరకే కలిసి ఉండాలి. ఇది కూడా కొంతమంది అనుభవాలు ఇవి కూడా ఉన్నాయి. ఒక సాధకులు అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని సాధన చేసి అనుభవాలు పంచుకొని టక్మని లేచి రావాలి. ఇక సార్ గంటలు కూర్చొని అబ్బాయి వాళ్ళు ఏం చెప్పలేక వీళ్ళు లేవక ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. అవును అవునా కదా? అవును. పోయినామా, ధ్యానం చేసినామా, వాళ్ళు మన అనుభవాలు చెప్పామా, నమస్కారం పెట్టి బయటపడాలి. అక్కడ ఇంకేదైనా వాళ్ళు ఆసక్తి ఉంది అంటే కొద్దిసేపు ఇంకా చెప్తాం. చెప్పాల్సింది మాట్లాడాల్సింది ఉంటే ఎంతసేపు అయినా ఉండొచ్చు, ఉపయోగం ఉంటే. అది ఉపయోగం లేకపోయినా ఉంటే అది ప్రాబ్లం. 2 గంటలు ధ్యానం చేసి 3 గంటలు ప్రపంచాన్ని మాట్లాడి అది ధ్యానానికి పోయి వచ్చిన అంటే మాత్రం ఏం ఉపయోగం లేదు. అది బుద్ధత్వం కాదు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. ఎట్లాగో ప్రాపంచిక బంధువులతో ఫ్రెండ్స్తో ఎట్లాగో ఎంత అవసరమో అంతే ఉన్నాం. ఇక్కడ ఆధ్యాత్మిక స్నేహితులతో కూడా అంతే ఉండవాలను అనేది మనకు అర్థమవుతుంది. అంతే కదా? వండర్ఫుల్. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద ఉంటుంది. ఇప్పుడు నేను ఇంటికి పెద్ద కోడల్ని, ఇంటికి పెద్ద కొడుకుని, నేను ఇంటికి అందరికన్నా పెద్ద మనిషిని అని చెప్పి నువ్వేం చేస్తున్నావు అంటే అన్ని విషయాలలో దూరుతున్నావు. వాళ్ళు అడగకపోయినా ఉచిత సలహాలు ఇస్తున్నావు. వాళ్ళు నేను చెప్పిన మాటకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని నువ్వు తర్వాత బాధపడాల్సిన అవసరం లేదు. మనం చేసేది ఇతరులు గౌరవించాలి అంటే ఇతరులు చేసేది మనం గౌరవించాలి. ఇతరుల దాంట్లో మనం పోయి వేలు పెడితే ఏమవుతుంది అంటే వాళ్ళు వచ్చి మన జీవితాలే మన దాంట్లో వేలు పెడతారు. నువ్వు ఇంటికి పెద్ద కొడుకే కావచ్చు, ఇంటికి పెద్ద కోడలువే కావచ్చు, ఇంటికి పెద్ద దిక్కే కావచ్చు, ఒక సంస్థలో సీనియరే కావచ్చు, అయినా కూడా సీనియర్ అయినంత మాత్రాన ఎంత హద్దులో ఉండాలో అందరి జీవితాల్లో వేలు పెట్టడానికి లేదు. వాళ్ళ ఇష్టాల్ని మనం గౌరవిస్తే మన ఇష్టాల్ని వాళ్ళు గౌరవిస్తారు. వాళ్ళ దాంట్లో పోయి మనం వేలు పెడితే మన దాంట్లో వచ్చి వాళ్ళు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మన ప్రపంచం అంతా బుద్ధత్వం అనేది ఒక్క సాధకులే కాదు, ప్రపంచం అంతా తీసుకుంటే అందరిని అనొచ్చు, ఎవరినైనా అనొచ్చు, కానీ వాళ్ళని అంటే మాత్రం తట్టుకోరు. ఇది జరుగుతుంది ఇప్పుడు ప్రపంచం కదా. బుద్ధత్వం అంటే నువ్వు నీ జీవితాల్లో ఎవరు వేలు పెట్టద్దంటే నువ్వు ఎవరి జీవితాల్లో వేలు పెట్టద్దు. నువ్వు ఎదుటి వాళ్ళు నీతో హద్దులో ఉండాలి అంటే నువ్వు హద్దులో ఉండాలి. ఆ ఎదుటి వాళ్ళ విషయంలో నువ్వు హద్దులో ఉంటే, నువ్వు ఎలా ఉంటే అలాంటిదే జరుగుతుంది. రిచర్డ్ బాక్ మహానుభావుడు చెప్పాడు, లైక్ అట్రాక్ట్స్ లైక్. నువ్వు ఎలా ఉన్నావో అదే జరుగుతుంది, వాళ్ళే ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. హద్దులు, దూరం చాలా చాలా ఇంపార్టెంట్. పిరమిడ్కి వెళ్ళామా, సాధన చేసామా, అనుభవాలు పంచామా, అయిపోయింది. ఇక కూర్చొని వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగింది, వీళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగింది,
అది ఎట్ట జరిగింది, ఇది ఎట్ట జరిగింది, ఇవన్నీ యూస్ లేదు. నువ్వు ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, వాళ్ళకి ఇక, అస్తమానం చంటుతూ ఉంటే రే నేను ఇవాళనే వచ్చిండు కదా అని వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటూ చెప్పుకుంటా పోయి నువ్వు ఎంత పెద్దోడైనా సరే ఎవడు మనల్ని లెక్క చేయరు. ఎస్, వాళ్ళకి నచ్చిందే చేస్తారు. దీనికి పెద్ద ఉదాహరణ పత్రిచియే కదా సార్. ఆయన ఆయన ఏమనే చెప్పచ్చు, ఎన్ని అనే చెప్పచ్చు మనకి, కానీ ఏ రోజు ఏం చెప్పలే కదా, అందుకే అంత రెస్పెక్ట్ ఇచ్చాం. వాహ్, సూపర్ పాయింట్ సార్. ఇంకా ఏంటంటే ఎంత తక్కువగా ఆశిస్తే జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. ఓహ్, ఇదైతే చాలా అల్టిమేట్. మనం ఎంతో మందికి ఎన్నో మంచి చేసింటాం. వాళ్ళకు నేను మంచి చేశాను కదా అని వాళ్ళు నాకు అది చేయలేదు, ఇది చేయలేదు, నాకు ఇది చేయాలి, అది చేయాలి అని మనం ఎప్పుడూ ఆశించకూడదు. నువ్వు చేసావు, నువ్వు చేయడంలో 100% న్యాయం చేసావు, కానీ నువ్వు చేసావని మళ్ళీ వాళ్ళ దగ్గర తిరిగి మనం ఎలాంటిది కూడా ఆశించకూడదు. నువ్వు చేసేదంతా కూడా ఎలా ఉండాలి అంటే నిస్వార్థంగా ఉండాలి. మరి కర్మలు చేయడం వరకే మన వంతు, కానీ ఆ ఫలితం అనేది మనం ఆశించకూడదు. ఎప్పుడైతే ఫలితం అనేది మనం ఆశిస్తామో అప్పుడు ఏమవుతుంది అంటే మనకి దుఃఖం వస్తుంది. వండర్ఫుల్ పాయింట్ ఇది. మనం ఆ టైంలో మనకు ఆ అవకాశం ఉంది కాబట్టి, మన దగ్గరికి ఆ అవకాశం వచ్చింది కాబట్టి మనం ఉపయోగించుకున్నాం, చేయగలిగాం. మనమేం గొప్ప కాదు కదా. ఇప్పుడు పిఎంసి బిగిన్ అయినప్పుడు మన అందరం ఉన్నాం, చేయగలిగే స్థితిలో ఉన్నాం, ఈరోజు చేయగలిగినాం. నేను చేశాను, నేను ఇంత చేశాను, నేను ఇంత పెట్టానని పదే అనుకోవడం వల్ల నన్ను ఎవరు పట్టించుకోలేదు, నాకేమీ చేయట్లేదు లేదు కదా. అప్పుడు ఇప్పుడు నేను కాదనుకో ఇంకోరు వస్తారుగా, మీరు కాదనుకో ఇంకోరు వస్తారుగా. అంటే మనకు వచ్చిన అవకాశము కరెక్ట్గా వాడుకున్నాము, అది మన కోసమే చేసుకున్నాము అనే ఒక అవగాహన ఉండాలి అనేది మనకు అర్థమవుతుంది మీరు చెప్తుంటే. ఎక్స్పెక్టేషనే చాలా డేంజర్. ప్రాపంచిక జీవితమైనా ఆధ్యాత్మిక జీవితమైనా ఈ ఎక్స్పెక్టేషన్ నుంచే అన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా ఎలా ఉంటుందంటే సార్, ఈ సృష్టి నువ్వు ఇప్పుడు చేస్తే ఇప్పుడు గొప్పవాడి, రేపు చేస్తే రేపు గొప్పవాడి. నువ్వు ఇప్పుడు చేసి రేపు కూడా నాకు ఆ గొప్పతనం కావాలి అంటే రాదు. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి అంటే నడిచే గుర్రాన్ని ఎక్కాలి. ఆ గుర్రం నడవట్లేదు, ఏం చేస్తాం, దానివల్ల ఉపయోగం ఏంటి? దాన్ని పక్కన పెట్టేసి ఇంకో నడిచే గుర్రాన్ని పట్టుకుంటూ పోతాం. ఇప్పుడు పడవ నీళ్ళలో మనకు సహాయం చేసిందని పడవ దిగాక పడవ మోసుకొని మనం ఏమి పోం కదా. వాహ్, ఇది అల్టిమేట్ ఎగ్జాంపుల్ సార్. నడిచే గుర్రాన్ని ఎక్కాలి. అది సార్, నిన్నటి సహాయం నిన్న అయిపోయింది అంతే. ఇగో నిన్న చేసినాం కదా అని అది 10 ఏళ్ళ దాకా నేనే చేశాను, అది రాంగే కదా. అది బుద్ధత్వం కాదు. అంటే బుద్ధత్వానికి వెళ్ళడానికి అడ్డానికి వెళ్ళామా లేదా తెలుసుకోవడానికి కూడా ఇదే మెట్టు ఉపయోగపడుతుంది. వావ్ వావ్, ఎక్స్పెక్టేషన్ ఉంది అంటే బుద్ధత్వం కాదు. ఇంకా ఏంటంటే సార్, ఇన్పుట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అవుట్పుట్. ఆల్వేస్ థింక్ అబౌట్ యువర్ ఇన్పుట్, నెవర్ థింక్ అబౌట్ యువర్ అవుట్పుట్. అంతే, నేను ఏమి చేయగలను, ఎంత చేయగలను, ఏమి ఇవ్వగలను మాత్రమే మన చేతిలో చేయాలి. అవుట్పుట్ మనకు అనవసరం. అవుట్పుట్ అనేది ప్రకృతి నిర్ణయిస్తుంది. ఇంకా ఏం చెప్పొచ్చు అంటే, చెయ్యవలసింది చేస్తూ ఉంటే పొందవలసింది పొందుతూ ఉంటాం. అది పొందవలసింది పొందట్లేదు అంటే చెయ్యవలసింది సరిగ్గా చేయట్లేదు, లేదా అక్కడ ఆశతో చేస్తున్నాం. ఎంతసేపు ఏంటి అంటే చెయ్యవలసిన దానిపైనే దృష్టి పెట్టాలి, కానీ రావాల్సిన దానిపైన ఎప్పుడు చేయవలసింది చేసినప్పుడు ఆటోమేటిక్గా రావాల్సింది వస్తుంది కదా సార్. మనం నడుస్తూ ఉంటే మన నీడ ఎప్పుడు మనతో పాటే ఉంటుంది. అలా మనం ఎంత చేస్తే అంత, ఎటువంటిది చేస్తే అటువంటిది ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. ఆ సమయ సందర్భాన్ని వచ్చినప్పుడు నాకు రాలేదు, వాడు చేయలేదు, వాడు పట్టించుకోలేదు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఏమవుతుంది అంటే నీకు దురాశే ఎదురుతుంది. ఇంకా ఎలా ఉంటుంది అంటే, నాకెందుకు ఈ జన్మ, నన్ను భగవంతుడు ఎందుకు పుట్టించాడు, నాకెందుకు ఇలాంటి పరిస్థితి కల్పించాడు అని లేనిపోని ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. నువ్వు నీ పరిధిలో నీ శక్తి మేరకు నువ్వు చేయగలిగింది ఏదైనా ఉంటే చేసుకుంటూ పోవడమే, కానీ నీకేం వచ్చిందా, ఏం రాలేదా, వాడు చేశాడా, వీడు చేశాడా, వాళ్ళు పట్టించుకున్నారా, వీళ్ళు పట్టించుకున్నారా అనేది మనకి అనవసరం. మనం చేయాల్సింది మనం చేసుకుంటూ. సూపర్. ఎక్కువగా ఆశించవద్దు, హద్దుల్లో ఉండాలి. ఎవరి దగ్గర ఎంత దూరం, సరైన దూరం పాటించాలి. ఇవన్నీ సరైనవి.
అంతే కదా, తక్కువగా మాట్లాడడం, అది అతిగా ప్రేమించకపోవడం. 5 సూక్తులు వచ్చినాయి ఇప్పుడు, 5 మెట్లు ఎంత తక్కువ మాట్లాడాలో, ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. ఇవి 5 చాలా అద్భుతం. నెక్స్ట్ ఎంత నిగ్రహంగా ఉంటే నీకు అంత అగ్రస్థానం ఉంటుంది. ఓహో, నిగ్రహమే అగ్రస్థానాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు చూసిన ప్రతిదీ కావాలి అంటే ఏమవుతుంది అంటే నువ్వు పతనం అయిపోతావు. కళ్ళు వెళ్ళిన దగ్గరికి కాళ్ళు వెళ్ళినాయి అంటే అంతే సంగతి. కళ్ళు వెళ్ళిన దగ్గరికి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన దగ్గరికి వెళ్తే కథ. మనిషి వెళ్ళకూడదు. నువ్వు ఎన్నో చూస్తావు, ఎంతో మందిని కలిసింటావు, ఎంతో మంది ఎన్నో రకాలుగా ఉంటూ ఉంటారు. అది మనకేమైనా ఉపయోగపడుతుందా? దానివల్ల మనం ఏమైనా చేయగలమా? అది మనకేమైనా ఖచ్చితంగా కావాలి. ఏంటది సూక్తి మళ్ళీ రిపీట్ చేయాలి. ఎంత నిగ్రహంగా ఉంటే అంత అగ్రస్థానంలో మనం ఉంటాం. రైట్. సహనం, నిగ్రహం అంటే సహనమే కదా. సహనం, ఓర్పు. ఇప్పుడు ఇంద్రియ నిగ్రహం. ఇప్పుడు మన వాళ్ళు కారులో తిరుగుతున్నారు. ఆ కారును చూసి నువ్వేమనుకుంటావు? నాకు కారు ఉంటే బాగుంది. ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం. ఓకే. ఇప్పుడు నిజంగా నీ స్థాయి ఏంటి, నీ స్తోమత ఏంటి అని చూసుకొని ప్రతిదీ నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ఎంత నిగ్రహంగా ఉంటే ఏమవుతుంది అంటే అంత అగ్రస్థానంలో ఉంటాము. ఇంకా ఏమంటాము అంటే ఎప్పుడు కూడా పులిని చూసి నక్క వాత పెట్టుకోకూడదు. ఇక్కడ ఎవరి అవసరాలు, ఎవరి అర్హతకు తగ్గట్లు వాళ్ళకు వస్తాయి. ఒకరికి ఉన్నట్లు, ఒకరికి జరిగినట్లు, ఒకరు చేయాల్సినట్లు మనకు ఉండాలి అని మనం అనుకోవద్దు. ఇక్కడ ధ్యానంలో కూడా అంతే కదా, ఎవరి అనుభవాలు వాళ్ళదే, ఎవరి గొప్పతనం వాళ్ళదే. నాకు వచ్చిన అనుభవం మీకు రాదు, మీకు వచ్చింది ఇంకొకరికి రాదు, పోల్చుకోవడానికి లేదు అక్కడ. అది వండర్ఫుల్. కంపారిజన్ అనేది మనల్ని ఏం చేస్తుంది అంటే దిగజారుస్తుంది. నీ ప్రత్యేకత నీదే, నీ గొప్పతనం నీదే, నీ విశిష్టత నీదే. ఇతరులతో పోలిక అనేది మనకు అవసరం లేదు. ఇతరులలాగా మనకు ఉండాలి అని కూడా ఏమి. ఎదుటి వాళ్ళతో పోల్చుకుంటున్నావు అంటే నిన్ను నువ్వు అవమానించుకుంటున్నట్టే, తక్కువ చేసుకుంటున్నావు. వండర్ఫుల్ వండర్ఫుల్. ఈ రకంగా ఉండాలి అంటే మనకు చాలా నిగ్రహం అనేది ఉండాలి. ఆ ఇంద్రియ నిగ్రహం అనేది ఇదంతా కూడా దేనికి సంబంధించింది అంటే మనస్సుకు సంబంధించింది. మరి మనం ఏం చేయాలి అంటే మన మనస్సుని మన అదుపులో పెట్టుకోవాలి. ఇదంతా కూడా ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే నీ బుద్ధి వికసించినప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయి. అలా బుద్ధుడు ఎన్నో విషయాలు బోధించాడు. అందులో మనం ఇప్పుడు ఏంటంటే కొన్ని విషయాలు చెప్పుకున్నాము. ఏంటంటే ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ, ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద ఉంటుంది, ఎంత తక్కువగా ఆశిస్తే జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత నిగ్రహంగా ఉంటే మనం జీవితంలో అగ్రస్థానంలో మనం ఉంటాము. వండర్ఫుల్. 6 మెట్లు, 6 సూక్తులు. ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం అనేది ఉండాలి. మరి రకరకాల జాతులు, రకరకాల స్థితులు ఉంటాయి. అలా మన పని మనదే. ఇలా బుద్ధుడు ఏంటంటే తన సూక్తుల్లో ఈ 6 విషయాల్ని ప్రస్తావించడం జరిగింది. అలాగే బుద్ధుడు ఇంకా ఏం చెప్పాడు అంటే తన సందేశాలలో ఎవరు శూద్రులు. ఇప్పుడు ఏంటంటే పుట్టుకను మనం చేసే పనుల్ని బట్టి కులాలు అనేది నిర్ణయించడం జరిగింది. కానీ మన గుణాల్ని బట్టి మనం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. యాక్చువల్గా గుణాలను బట్టి అవి వచ్చినాయి, కానీ కులం అనే పేరు లేదు. అవి గుణాలకు ప్రతీకలు. ఇంకా ఏం చెప్పొచ్చు అంటే పుట్టుకతో ఒక బ్రాహ్మణుని తల్లి గర్భంలో పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు కాదు. బ్రహ్మజ్ఞానం తెలిసిన ప్రతి ఒక్కరూ బ్రాహ్మణులే. బుద్ధుడు సూక్తుల్లో ఇదొకట. బుద్ధుడి సూక్తుల్లో ఇదొకటి. ధీరత్వం ఉన్నవాడు క్షత్రియుడు, తృప్తి ఉన్నవాడు వైశ్యుడు అని చెప్పుకోవచ్చు. వైశ్యుడు తృప్తి ఉన్నవాడు. ఇప్పుడు ఒక సందర్భంలో బుద్ధుడు ఏం చేస్తాడు అంటే భిక్షకు బయలుదేరుతుంటే ఆయన అన్నీ బాగా ఉండి అడుక్కుంటూ ఉంటే ఏం చేస్తాడు అంటే ఒక అతను బుద్ధుడిని తిట్టడం మొదలు పెడతాడు. అరే నువ్వేంటి అడుక్కుంటున్నావు, శూద్రుడివి అని చెప్పి బుద్ధుడిని ఆయన సంబోధిస్తాడు. అప్పుడు బుద్ధుడు ఆయనకి బోధిస్తాడు ఎవడు శూద్రుడు అనే విషయాల్ని ఆయన బోధిస్తూ
ఎటువంటి లక్షణాలు ఉంటే శూద్రుడు అనే దానికి ఆయన ఎన్నో పాయింట్స్ చెప్పడం జరిగింది. దాదాపు ఒక 18 పాయింట్లు చెప్పాడు. అంటే తనను నువ్వు శూద్రునివి అడుక్కుంటున్నావు కాబట్టి, ఆధారపడ్డావు కాబట్టి శూద్రునివి అన్న ఒక మాటతో బోధించాడు. అది ప్రత్యేకంగా టీచింగ్ లాగా చెప్పలేదు, సందర్భాన్ని బట్టే చెప్పారు. ఏం చెప్పాడు అంటే, సత్యదృష్టి లేని వాళ్ళు, మాయకి వశమైన వాళ్ళు శూద్రులు. సత్యదృష్టి లేని వాళ్ళు, మాయకు వశమైన వాళ్ళు శూద్రులు. ఇప్పుడు చూడండి, కోవిడ్ టైంలో పత్రి గారు రోజు విడిచి రోజు 100 కాన్సెప్ట్ చెప్పిందంతా కూడా సత్య జ్ఞానమే. ఇప్పుడు పిఎంసిలో కూడా కింద క్యాప్షన్ ఏముంటుంది అంటే, ప్రతి క్షణం సత్య దర్శనం. అంటే ఈ పిఎంసి ఛానల్ చూసినా మన దగ్గర ఈ సత్య దృష్టి లేకపోతే, అంటే మాయకు వశమైన వాళ్ళు. మాయ అంటే యా మా సా, లేనిది ఉన్నట్టుగా కనపడడమే మాయ. ఇప్పుడు మనం ఏం చేస్తుంటాము అంటే, రాత్రి మనకి నిద్రలో ఎన్నో కళలు వస్తూ ఉంటాయి. ఆ కళలో మనం ఏం చేస్తాము అంటే, నిజంగా ఆ అనుభవం పొందినట్టుగా ఫీల్ అవుతాం. ఆ కళ అనేది ఎంతవరకు ఉంటుంది అంటే, రాత్రి వరకే ఉంటుంది, మెలకు వచ్చే వరకు. ఇప్పుడు కనపడేదంతా కూడా ఏంటి అంటే పగటి కళ. ఇదంతా కూడా ఎంతవరకు ఉంటుంది అంటే, ఈ జీవితం ఉన్నంత వరకే ఉంటుంది. మనకు ఇవ్వబడింది ఏదైనా సరే త్యాగపూర్వకంగా అనుభవించడానికే మనకు అర్హత ఉంది. ఇవేవి కూడా మనం ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత మనకు కూడా రావు. ఇవి మనకి ఎప్పుడు తెలుస్తాయి అంటే, మనం ఎప్పుడు సత్య దృష్టిలో ఉంటే. మరి మనం ఏం చేస్తాము అంటే, మాయకి వశులము కాము. మనం ఇందులో ఉండి కూడా ఈ సత్య దృష్టి లేదు, మీరు మాయకు వశులయ్యారు అంటే, మిమ్మల్ని బుద్ధుడు దేంతో పోల్చాడు అంటే, ఒక శూద్రుడితో పోల్చడం. సత్యం తెలుసుకొని కూడా, సాధన చేసి కూడా మాయలో ఉండి సత్యముకు దూరంగా ఉంటే శూద్రులు అనే పదాన్ని యూజ్ చేశారు వారు. అది సార్. వావ్. ఇంకొక రెండో పాయింట్ ఏం చెప్తున్నాడు అంటే, ప్రాణులను హింసించేవారు సమస్త జీవరాశుల పైన దయ లేనివారు. మరి చూస్తే ఎంతోమంది తొట్లలో చేపల్ని పెంచుతున్నారు. వాటి స్వేచ్ఛను ఏం చేస్తున్నారు అంటే హరించి వేస్తున్నారు. ఇంకా మూగ జీవాల్ని, ఇప్పుడు పక్షుల్ని, వాటిని కూడా ఆ పంజరాలలో బంధించడం కూడా శిక్షే. మరి మన జిహ్వ చాపల్యం కోసం ఒక జీవిని చంపి తినడం. మనం ఒక జంతువును తినొచ్చు, ఎందుకంటే జంతువు కాబట్టి. ఒక మానవుడు ఒక జంతువును తినకూడదు. మరి మానవుడు తనకన్నా గొప్పవాడైన భగవంతుడు మనపై దయ చూపించాలి అంటే, మనము మన కింది వాటిపై దయ చూపించాలి. మరి ఈ ఎక్వేరియాలు అని చెప్పి ఇవన్నీ కూడా పెంచుతూ ఉంటారు. ఆ రకంగా పెట్టి ఎక్వేరియం, అదే చేపలను బంధిస్తే ఆర్థికంగా ఎదుగుతామని. ఇప్పుడు వాటిని బంధిస్తే మనం ఎట్లా ఎదుగుతాం? అది అర్థం కాని పాయింటే ఇప్పటికి కూడా. అది కూడా మనలాగే ఒక దైవ స్వరూపము. అది కూడా ఈ సృష్టిలో ఒక భాగము. ఎవరి స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికి లేదు. మరి అన్ని మూగ జీవాల పైన మనం ఏం చేయాలి అంటే దయ చూపించాలి. సృష్టిలో ఎంతో ఎంతో గొప్ప వాళ్ళు ఏం చేశారు అంటే, ఆ జీవులతో మిత్రత్వం అనేది చూపించారు. వాటిపైన దయ చూపించడం అనేది, ఇవన్నీ దయ లేకుండా ఉండడం, మాయలో ఉండడం, సత్యానికి దూరంగా ఉన్న వాళ్ళే శూద్రులు అనే పదాన్ని యూజ్ చేశారు, బుద్ధుడు యూజ్ చేయడం. వండర్ఫుల్ సూక్తులు, వండర్ఫుల్ విషయం అందించారు శ్రీకాంత్ గారు. చివరగా మీ సందేశం ఏంటి? మరి ఈ పిఎంసి స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అందరూ బుద్ధులుగా తయారు కావాలి. ఇదే నేను ఇచ్చే సందేశం. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది మిత్రులారా, విన్నాం కదా బుద్ధుడి యొక్క సూక్తులు. మనం బుద్ధుళ్ళు కావడం అంటే, బుద్ధితో జీవించడం అంటే సరిగ్గా జీవించడం. దానికి 6 పాయింట్లు చెప్పారు. ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత హాయిగా ఉంటాం. అంతే కదా, ప్రేమ ఎక్కువైనప్పుడే కదా ఇబ్బందులు పడుతున్నాం. ఎంత దూరము పాటిస్తే అంత గౌరవం, అంత విలువ. ఎంత హద్దుల్లో ఉంటే అంత బెటరు. ఎంత ఆశించకుండా ఉంటే, ఈ ఆశించడమే కదా పెద్ద అడ్డంకి అయింది మనకి. తర్వాత శూద్రులు అంటే ఎవరో కూడా చెప్పారు, సత్యంతో దూరంగా ఉంటూ జంతువులను, ఎదుటి వాళ్ళ యొక్క స్వేచ్ఛను హరించడం. మిత్రులారా, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అంటే
అందరం సరిగ్గా బుద్ధులుగా అద్భుతంగా జీవించడానికే ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు అందించడానికి ఏర్పాటు చేయబడ్డది. సో బుద్ధులు అయిన వాళ్ళకి, బుద్ధులు కాబోతున్న వాళ్ళకి, ప్రపంచమంతా బుద్ధులుగా ఎదగాలని కోరుకుంటూ పిఎంసికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.